పూరి జగన్నాథ రథోత్సవం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర వేర్వేరు రథాల్లో ఊరేగుతారు. భార్యా సమేతుడైన దైవాన్ని కాకుండా తోబుట్టువులతో కలిసి ఉన్న స్వామిని అర్చించడం జగన్నాథ క్షేత్రంలో కనిపిస్తుంది. ఉత్తరాదిన బదరీనారాయణుడు, పశ్చిమాన ద్వారకాధీశుడు, దక్షిణాన శ్రీరంగనాథుడు, తూర్పున జగన్నాథుడు భరతభూమికి రక్షకులు. సకల జగత్తును పాలించే పరమాత్మయే జగన్నాథుడు. ఏ క్షేత్రంలో అయినా ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. కానీ పూరీ క్షేత్రంలో మాత్రం మూల విరాటులే రథాలను అధిరోహిస్తారు. రథయాత్ర జరిగే రోజు ఉదయం గర్భాలయంలో మూల విరాటులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం బయటికి తీసుకువస్తారు. ఈ వేడుకనే పోహండి అంటారు. ఈ ముగ్గురు దేవతలతో పాటుగా నిలువెత్తు కర్ర ఆకారంలో ఉన్న సుదర్శన చక్రాన్ని సుభద్రాదేవి రథంలో అధిష్టింపచేస్తారు. పోహండి సమయంలో కులమతాలకు అతీతంగా సామాన్యులు సైతం మూల విరాటులను తాకే అవకాశం లభిస్తుంది. పూరీ ప్రధాన ఆలయంలోకి హైందవేతరులకు ప్రవేశం ఉండదు. కానీ గుండీచా మందిరంలో ఏ మతం వారైనా ప్రవేశించి జగన్నాథ దర్శనం చేసుకోవచ్చు.